ఉషా పరిణయం తెలుగు రివ్యూ. ఈటీవీ విన్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూసేయచ్చు ఈ సినిమాని. 2 గంటల 20 నిమిషాల సేపు ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు భయ్య. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు మనం యూట్యూబ్లో బొచ్చుడు చూసాం, వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిం కానీ. ఇప్పుడు తెలుగులో అక్కడక్కడ థియేటర్లో ఆడిన సినిమా ఇది ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే, స్టార్టింగ్లో పెళ్లి చూపులని పేరెంట్స్ ఇబ్బంది పెట్టడంతో ఇద్దరు కలుస్తారు. అక్కడికి వచ్చాక ఒకరికొకరికి ఇష్టం లేదని తెలుస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ఒక డ్రెస్ డిజైన్ వర్కర్ అనమాట. సో ఇప్పుడు మన హీరోకి కూడా ఆ కంపెనీలోనే మన హీరోకి కూడా జాబ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనోడు కూడా పోయి దాంట్లో అయితే జాబ్ చేస్తాడు. సో ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కలిశారా లేదా అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. అప్పుడే చెప్పే కదా మీకు ఈ కాన్సెప్ట్ ఎన్ని సినిమాలో చూసినాం మనము. ఓకే, ఇప్పుడు ప్లస్ అండ్ మైనస్ ఫ్యాన్స్ చూసుకుంటే, ముందుగా ప్లస్ ఫ్యాన్స్ టైమింగ్ రైమింగ్ ఉన్న వర్డ్స్ను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా వాడారు. అదొక్కటి నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ స్ట్రైట్కి మైనస్ ఫ్యాన్స్, స్టోరీ ఏం లేదు, అంత రొటీన్ స్టోరీ, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న స్టోరీయే, అంతకుమించి ఏం లేదు. హాలీ గారు, వెన్నెల కిషోర్ గారు కూడా వస్తారు మధ్యలోన. అసలు వాళ్ళది కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్స్ అయితే అసలు ఏం అనిపించలేదు నాకైతే. క్యారెక్టర్లు వేరే వాళ్ళు ఇచ్చినా ఓకే కదా అనిపించేది, ఏదో కొంచెం ఉండి అలా వెళ్ళిపోతారు అంతే వాళ్ళైతే. సాంగ్స్ అయితే నాకు బాగా చిరాకు తెప్పించాయి. అనవసరమైన ప్లేస్లో అంత సాంగ్స్ అయితే ఇరికిచ్చి పారదొబ్బారు. పోనీ ఆ సాంగ్స్ అన్న బాగుంటాయంటే అది లేదు. నాకైతే ఇలాంటి స్టోరీలు ఎందుకు తీస్తారో కూడా అర్థం కావడం లేదు. ఆ తర్వాత కామెడీ అయితే కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కానీ చాలా చోట్ల తుస్ అనింది. యాక్టింగ్ అయితే గుడ్, అందరూ బాగానే చేశారు, అందరూ వాళ్ళ తగ్గట్టుగా బాగా చేశారు యాక్టింగ్ అయితే. ఓకే, ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 డైమండ్స్. ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి రివ్యూ నేను ఇస్తాను. నేను పెట్టిన వెంటనే మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎఫ్ఐ పిచ్చోడు మీ టైం సేవ్ చేస్తాడు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మీ టైం సేవ్ చేసుకోండి.